నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫిజిషియన్ అండ్ డయాబెటీస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్ డాక్టర్ కిరణ్ గంగా గారు. సార్ నమస్తే. సార్, ఇటీవల కాలంలో క్యాట్రాక్ట్ సర్జరీకి చాలామంది వెళ్తూ ఉన్నారు. సో ఐ ప్రాబ్లం ఉండేవాళ్ళు క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకోవడానికి వెళ్తున్నారు. అందులోనూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ కంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. సో డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేనప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ అనేది చేయించుకోవచ్చా? అలా ఒకవేళ చేయించుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి? క్యాటరాక్ట్ ప్రొసీజర్ అనేది చాలామందికి 50 వయసు దాటిన తర్వాత అవసరం ఉంటుంది, ముఖ్యంగా వాళ్ళకు చూపు ఇబ్బందిగా ఉన్నప్పుడు. సో క్యాటరాక్ట్ ప్రొసీజర్, బట్ ఈ క్యాటరాక్ట్ ప్రొసీజర్ చేయడానికి షుగర్స్ అనేటివి కంట్రోల్లో ఉండాలి. అంటే తినకముందు 100, తిన్న తర్వాత 150 లోపు, అదేవిధంగా హెచ్బిఏవన్సీ కూడా 7 లోపు ఉంటే మంచిదన్నమాట. బట్ ఇటీవల మనం చూసినట్లయితే చాలామంది ముఖ్యంగా గ్రామాల్లో చిన్నపాటు టౌన్స్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చి క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికి పాపం ఎంతో ఆసక్తిగా వస్తారు. చూస్తే అనుకోకుండా వాళ్ళకి షుగర్ లెవెల్స్ తినకముందు 200, 300 కనపడటం, తిన్నాక 300, 400, కొంతమందిలో అయితే పాపం 500 షుగర్ కనపడటం, హెచ్బిఏవన్సీ 10కి పైగా లేదా 11, 12కు పైగా కనపడటం చాలా వాళ్ళని దురాశకు గురి చేస్తుంది అనమాట. చాలా సందర్భాలలో పేషెంట్స్ పాపం డాక్టర్స్ని, కంటి డాక్టర్ని ప్రాధేయపడుతూ ఉంటారు. సార్ పర్వాలేదు సార్, మీరు షుగరు మేము చూసుకుంటాం, ఊరెళ్ళి కంట్రోల్ చేసుకుంటాం, మీరు ఇప్పుడు ఇంత దూరం ఖర్చు పెట్టుకొని వచ్చాం, మీరు సర్జరీ అయితే చేసేసేయండి అంటారు. సర్జరీ చేయటానికి కష్టం ఏం కాదు, కానీ సర్జరీ అంత హై షుగర్లో చేయకూడదు. ముఖ్యంగా ఏంటి, సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ చూపు బాగుండాలనే కదా. పొరపాటున కంటిలో ఏదైనా అనుకోకుండా ఇన్ఫెక్షన్ తయారయ్యి అదేదైనా వేరే ప్రమాదానికి దారితీస్తే అసలు చూపే పోతుందిగా, పూర్తి స్థాయిలో చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుందిగా. అందుకని ఎవరైనా కంటి డాక్టరు ఖచ్చితంగా అమ్మ మీ షుగర్స్ కంట్రోల్లో మీరు ఉంచుకొని, షుగరే కాదు బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో పెట్టుకొని దయచేసి మీరు రిపోర్టు ప్లస్ ఫిజిషియన్ దగ్గర నుంచి ఒక లెటర్ కానీ మీరు తీసుకొచ్చినట్లయితేనే మేము సర్జరీ విజయవంతంగా చేయగలుగుతామని చెప్తూ ఉంటారన్నమాట. సో దాన్ని మన మంచి కోసంగా తీసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అక్కడ డాక్టర్స్ని బలవంత పెట్టడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. సో జనరల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రాథమికంగా చేసేటువంటి తప్పులు ఏంటి? దేనివల్ల వాళ్ళ డయాబెటీస్ హెచ్చు తగ్గులు అనేది మనం ఎక్కువగా గమనించవచ్చు అంటారు? ఒక కేసు ఏంటంటే పాపం ఖమ్మం నుంచి వచ్చారు సరోజిని ఐ హాస్పిటల్ దగ్గరికి. షుగర్స్ ఏమో 400, 500. అక్కడ కూడా డాక్టరు ఇదే విధంగా మీరు మంచి ఫిజిషియన్ కలిసి షుగర్స్ కంట్రోల్ చేసుకొని వస్తే నేను సర్జరీ చేస్తానమ్మా అన్నారు. చూడండి పాపం ఇంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఉండటానికే పాపం హైదరాబాదులో ఒక ప్లేస్ ఉండకపోవచ్చు. ఎక్కడుంటారు, ఏం వైద్యం చేయించుకుంటారు? 400, 500 షుగరు అని ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందని కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు. సో ఇటువంటి పేషెంట్ మన దగ్గరికి సంప్రదించినప్పుడు వాళ్ళకి సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక్కడ ఏంటంటే హెచ్బిఏవన్సీ కూడా పాపం 12 ఉన్నిందనమాట. అఫ్కోర్స్ హెచ్బిఏవన్సీ కంట్రోల్ రావడానికి ఎంతైనా కూడా మళ్ళీ 3-4 నెలలు పడుతుంది. బట్ హెచ్బిఏవన్సీ కంట్రోల్ వస్తేనే ఐ సర్జరీ చేస్తాము అన్నది కాదు. అక్కడ షుగర్స్ బేసిక్గా ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్స్ని పెరగకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఒక 3 days to 5 days అలా టైం తీసుకోవచ్చు. ఇక్కడ పద్ధతిగా తనకి అవసరమైనంత ఇన్సులిన్ డోసు, తర్వాత గతంలో తను కొంచెం తెలిసి తెలియక తను వాడుతున్న మందుల్లో కొంచెం తప్పు చేయటాలు, వాటన్నిటిని అర్థం చేసుకొని కరెక్షన్ చేసి కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించి, న్యూట్రిషన్ కౌన్సిలింగ్ కూడా పెట్టించి పాపం ఒక వారం 10 రోజులు ఉండి షుగర్స్ కూడా కంట్రోల్ బాగా చేసుకొని అదేవిధంగా ఐ సర్జరీ కూడా చేసుకొని వెళ్దామని నిర్ణయించుకున్నారనమాట. సో రోజు మార్చి రోజు వాళ్ళని కన్సల్టేషన్కి రమ్మని చెప్పి ఆల్టర్నేట్ డే వాళ్ళకి డోసెస్ ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్స్ కానీ తగు మోతాదులో అడ్జస్ట్ చేసి మంచిగా షుగర్స్ని 100, 150 దగ్గరకు తీసుకొచ్చి ఇంకా మీరు ఐ ప్రొసీజర్ కూడా చేసుకోవచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదని చెప్పి. బట్ మోర్ ఇంపార్టెంట్, హై షుగర్స్ నార్మల్కి రావటం ఇక్కడ ఇంకా పెద్ద గొప్ప ఏం లేదండి. ఈ కంట్రోల్ వచ్చిన షుగర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంకా ఎప్పటికైనా భవిష్యత్తులో ఈ జీవితకాలంలో షుగర్స్ పెరగకుండా ఉండటం ఎంతైనా అవసరం. కాబట్టి మీరు ఊరు వెళ్ళిన తర్వాత కూడా మీరు వీలైతే అవసరాన్ని బట్టి ఫోన్ కన్సల్టేషన్ తీసుకోవటం కానీ, ఒకవేళ రాలేకపోతే ఈవెన్ మీరు ఊర్లో డాక్టర్ని అక్కడ సంప్రదించినా పర్వాలేదు. బట్ షుగర్స్ ఎట్టి పరిస్థితుల్లో 170, 180 తిన్న తర్వాత పెరగకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏదైనా ప్రయాణాలలో ఉన్నా కూడా మీ మందులు మర్చిపోకండి, క్రమం తప్పకుండా డాక్టర్ చెప్పినట్టుగా మీరు పద్ధతిగా వాడుతూ, అదేవిధంగా ఈ పంచదార, బెల్లము లేకంటే ఏదైనా స్వీట్లు లాంటివి మీరు ఎప్పుడన్నా
పర్వాలేదులే అని తినటాన్ని పూర్తిగా మానేసి మంచిగా అదుపులో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటూ హాయిగా ఉండగలుగుతారని చెప్పేసి వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరిగింది. సో ఈ ఒక పేషెంట్లో మనం నేర్చుకోవాల్సిన ఒక లెసన్ ఏంటంటే, రైట్ అడ్వైజ్ అనేది డే 1 డయాబెటీస్ డిటెక్షన్ నాటి నుంచి ఉండాలి. డే వన్ నుంచి మనం క్రమశిక్షణగా ఉండాలి. క్రమశిక్షణ పద్ధతిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, షుగర్స్ అనేటివి పెరగకుండా ఉండటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. జనరల్గా సామాన్యులు చేసే మనం గుర్తించిన చిన్న చిన్న తప్పులు ఏంటంటే, అదే మెడిసిన్స్ని కంటిన్యూ చేయటం, లేదా షుగర్స్ పెరిగినాయని చెప్పి వారే సొంతంగా డోసులు కొన్నిసార్లు మార్చుకోవటం. కొన్నిసార్లు మీకు అలా మార్చినప్పుడు డోసు పెంచినప్పుడు షుగర్స్ తగ్గచ్చు, బట్ తగ్గకపోగా అది ఇతర అవయవాల మీద భారం కలిగించినట్లయితే మరి అది ఎంత పెద్ద పొరపాటు అవుతుంది తర్వాత. సో ఆరోగ్యం అనేది మహాభాగ్యం అన్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయం. మందులు అనేటివి వాటికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఎంత మోతాదులో ఎంత ఫలితాన్ని ఇస్తాయి, ఏ మోతాదుల్లో ఎటువంటి అవయవాల మీద అవి పనిచేసే తీరు విధానం ఎలా ఉంటుంది, ఏ మోతాదు మారితే ఈ పనితీరు మారుతుంది అనేది చాలా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది నోట్ చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో చాలామంది పేషెంట్ చేసే తప్పు ఏంటంటే, మనం గుర్తించిన దాంట్లో ట్యాబ్లెట్ ఇప్పుడు ఇన్సులిన్ వాడేవారు ఉంటారు కదా, ఇన్సులిన్ పొరపాటున అయిపోయిందనో, లేదా ఇన్సులిన్ దొరకలేదనో, లేదా ఈ పూటకు పర్వాలేదని చెప్పి ఇన్సులిన్ మానేసి 2 ట్యాబ్లెట్స్ వేసుకోవటం, ఇట్లాంటివి ట్రై చేయటం కూడా లివరు, కిడ్నీ మీద చాలా వరకు లోడ్ తీసుకొస్తుందన్నమాట. సో ఇట్లాంటివి ఎన్నో విషయాలు మీరు మీ డాక్టర్తో ఏదైనా సందేహాలు ఉంటే అడిగి కనుక్కొని తెలుసుకొని షుగర్స్ని పూర్తి స్థాయిలో మీరు అదుపులో పెట్టుకొని ఆరోగ్యంగా క్షేమంగా ఉండగలుగుతారని ఆశిస్తూ ఇట్లు మీ డాక్టర్ కిరణ్. సో క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకోవాలంటే డయాబెటీస్ ఎంతవరకు కంట్రోల్లో ఉండాలి, సో డయాబెటీస్ కంట్రోల్లో లేకుండా క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకుంటే ఎటువంటి ప్రమాదం ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.